అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కర్తె మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా హీట్ ఎక్కాయి. ప్రత్యేకించి వైసీపీ అయితే రగిలిపోతూ ఉంది. ఇప్పుడు వైసీపీ జరిగిన సంఘటనని వదిలేసింది, ఇప్పుడు అందరికీ వార్నింగ్లు ఇస్తూ కూర్చుంది. మేమే అధికారంలోకి వస్తే మాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న జర్నలిస్టులు అందరినీ వాళ్ళ పేరుతో సహా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్టు చేస్తాము, మాకు చంద్రబాబు ఒక మార్గం చూపించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టుని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే ఇవాళ వైసీపీ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నటువంటి అందరినీ లోపలేస్తాము అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎలా చూడాలి? మీరు కూడా ఉన్నారా ఆ లిస్టులో? ఎస్, ఆటోమేటికల్లీ. అంటే సమాజంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామంటే ఇంకెవరు మిగలరు. ప్రజాస్వామ్యంలో గౌరవప్రదమైంది ఫోర్త్ ఎస్టేట్, అంతే కదా. శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు పనిచేయనప్పుడు ప్రశ్నిస్తాయి. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి, అంతే కదా. ప్రజల్లో ఉన్నది చెప్పేది జర్నలిజం వృత్తి. అవును, ఖచ్చితంగా. మీరు అడిగిన దానికి మీరు ఏమన్నా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలా, అంతే కదండి. కాబట్టి ఇప్పుడు జర్నలిజం వృత్తిని కూడా కించపరిచే విధంగా 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు కూడా, ఎందుకంటే బాహాటంగానే వచ్చింది కాబట్టి రిమాండ్కి కూడా తరలించారు కాబట్టి ఆయనకి తెలియదా విచక్షణత కోల్పోయి అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి పక్కనున్న ఎనలిస్ట్ చెప్తే కృష్ణరాజు అనే వ్యక్తి స్వయం ప్రకటిత ఏదో ఎడిటోరియల్ బోర్డుకు అధ్యక్షుడు అని చెప్పంట ఆయన. మరి ఆయన ఎందుకు పారిపోయాడు కుటుంబంతో సహా? అదే రాజధాని పరిసరాల్లో నివసిస్తున్నాడుగా. మరి ఆయనకు కూడా భార్య పిల్లలంతా ఉన్నారు కదా. ఆ మాట అనుకోవడం ఇబ్బంది రండి. అవును, కరెక్టే. మీరు అన్నారు కదా. అవును అన్నారు. అలా అనకూడదు కదా. అవును, ఖచ్చితంగా. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా, అంటారుగా. మరి వేశ్యల రాజధాని అంటారు, ఎంత హక్కు ఉందండి? ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటే వేశ్యలు ఉన్నారు అని చెప్పంటే నువ్వు చెప్పేది అమరావతి దేవతల రాజధాని కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు వేశ్యల రాజధాని అంటారండి. అంటే మీరు అనబాకండి, మీరు కూడా ఇది చేస్తారని చెప్పి ఎటకారంగా ఆయన కొమ్మినేని గారు దాన్ని సమర్థించిన తీరుని నిన్న జడ్జి గారు మీరు నేను ప్రశ్నించడం కాదు, అవును, మంగళగిరి ప్రిన్సిపల్ జడ్జి ప్రశ్నించాడు. అవును సార్, నాదేం తప్పులేదండి. ఇదేం తప్పు లేకుంటే ఎట్లుంటుంది? షో నీది, నిర్వాహకుడు నువ్వు. షో నీది. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి దేవతలు అని చెప్పేసి ఎంగంగా నువ్వు మాట్లాడింది నువ్వు క్షమించిన నేరం. అవతల ఆయన వేషలంట నువ్వు ఖండించకపోగా నువ్వు కూడా దీంట్లో పాత్ర అని చెప్పేశాడు జడ్జి. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చదివా అన్నాడు కదా ఆయన. అన్నాడు కదా. అట్లా ఎప్పుడు కూడా అవతల వ్యక్తికి ఓతం ఇచ్చినట్టు ఈయన సపోర్ట్ చేశాడండి. కాబట్టి ఆయన శిక్షార్హుడే. దాంట్లో ఏంది SC ST యాక్ట్ కూడా పెట్టారు, నీకు 111 సెక్షన్ పెట్టారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన దానికి ఇదైంది. ఆమె ఖమ్మంపాటి శిరీష్ అనే ఆమె 5 సంవత్సరాల పాటు అమరావతి కోసం పోరాడింది. మరి పోరాడిన ఆమె ఒక దళిత మహిళ కంప్లైంట్ ఇచ్చింది. రాయపాటి శైలజ ఆమె కూడా మహిళా హక్కుల సంఘం తరపున ఆమెలో ఇదైంది. మహిళా కమిషన్ చైర్మన్. A1 ఎవరు? కృష్ణంరాజు. A2 పరారిలో ఉన్నాడు. ఆయన కోసం 4 బృందాలు ఈ రోజు రేపు అరెస్ట్ చేస్తారు, తప్పదు ఆయనకి. ఇప్పుడు ఆయనలో మానవత్వం ఏం కనపట్లా. మళ్ళీ ఇంకో 2వ వీడియో రిలీజ్ చేసేసి ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నాడు. కాదు సార్, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయటం మీద వైసీపీ గగ్గోలు పెడతా ఉంది, కానీ ఎక్కడ కూడా జరిగిన సంఘటన పొరపాటు, ఇలా జరగకుండా ఉండాల్సింది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అడ్డుకోవాల్సిందేమో, ఆ డిబేట్ కొన్నాళ్ళు మేము ఆపుకోవాల్సిందేమో అనేటువంటి ప్రాచ్యత ఎక్కడా లేదు, ఎక్కడ కనపడదు. ఇక కృష్ణరాజు అయితే ఏకంగా సమర్థించుకునే ప్రయత్నం చేసి వీడియో చేస్తున్నాడంటే ఇక దీన్ని ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని అడిగేవాళ్ళు లేరులే అని చెప్పేస్తే 150 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. సంక్షేమం, అభివృద్ధి మర్చిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఎవరైతే గొంతు, భాష, డిక్షన్, ఉచ్చారణ మాట్లాడడానికి కూడా, మనం పలకడానికి కూడా ఇదిగా ఉండేటట్టు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని 4 పిల్లలు 4 కార్లు మార్చినట్టు ఎన్ని రకాలు మాట్లాడారు. వ్యక్తిగతం చేసిన పోసాని, బోరగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు. ఏమవుతుంది ఇప్పుడు? వాళ్ళు ఏదన్నా కరెక్టే సార్, వాళ్ళని ప్రశ్నించడం తప్పు. వాళ్ళు మంచి బాలులు, చాలా అమాయకులు.
మిగతా వాళ్ళంతా దుర్మార్గులు. వాళ్ళ వాళ్ళ తీరు అలా ఉంది. కాబట్టి మీరు అనుకున్నట్టు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులు ఉన్నాయి, అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు వస్తే కనుక కదా మీరు అనేది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వచ్చే అవకాశం ఏం కనపట్ల. వాళ్ళలో ఈ 1 yearలో పరివర్తన అనేది కనపట్ల. తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు 11 సీట్ల పరిమితం అయిందనే ఆలోచన వాళ్ళకి లేదు. ఆ రివ్యూ లేదు. కరెక్టే. ఆ రివ్యూ లేకపోబట్టి వాళ్ళు నాకు తెలిసి ఒక దశాబ్దం పాటు, ఇప్పుడు 1 year అయింది, ఈ 4 + 5 ఇంకో దశాబ్దం పాటు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. వాళ్ళు మారకపోతే మారే పరిస్థితి ఏం లేదు. ఇంకోటి సార్, నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి నివాసం అమరావతి ప్రాంతంలోనే ఉంటుంది. ఎందుకు అమరావతి అంటే అంత కోపం, అంత విషయం, అంత విద్వేషం, అంత ఆక్రోశం ఏంటి? మీరు విశాఖపట్నం కొండలను తొలిచి 500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకుంటే సీఎం గారు క్యాంప్ ఆఫీస్ లెక్క, మీరు మరి అది ఆపేశారుగా. అంటే ఆ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారా? మరి అంతే కదా. ఒక చెట్టు కూడా, ఒక మొక్క కూడా, పిచ్చి మొక్క తీల రాజధాని పరిసర ప్రాంతాలు 26 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను అవమానించినట్టు. ఓకేనా. అక్కడ పనులు జరుగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా. 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. రోడ్డు కనెక్టివిటీ అయిపోయింది. నిత్యం 24 hours 8,000 మంది పనిచేస్తున్నారు. వేగంగా పనులు జరుగుతాయి. సిఆర్డీ ఆఫీస్ 7 అంతస్తుల బిల్డింగ్ పూర్తయింది. నెక్స్ట్ హ్యాపీ నెక్స్ట్ కూడా తీసుకొస్తున్నారు. తర్వాత ఐటీ కోసం 10 ఎకరాలు కేటాయించారు. ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మిస్తున్నారు. అన్ని టెండర్లు కాల్ఫర్ చేశారు. 65,000 కోట్ల బడ్జెట్ ఉంటే 50,000 కోట్లు రిలీజ్ చేశారు. పనులు జరుగుతున్నాయి శరవేగంగా. రోడ్డు కనెక్టివిటీ కూడా ఇచ్చేశారు. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ వస్తున్నప్పుడు తను ఏదైతే ఆకాంక్షించాడో అది కానప్పుడు మరి బాధ ఉంటుందిగా. అంతే, బాధ ఉంటుందా? అదే ఇప్పుడు తన వల్ల కాంతి వీళ్ళు చేస్తున్నారు అనేది బాధ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏందో నివేదికలు ఏదో ఒక పేపర్లో వేసినంత మాత్రాన వేషాలు రాజధాని అని అనటం సరే. ఆ ముఠాను పట్టుకోవటం అదంతా అన్ని చోట్ల జరిగిస్తారు. హైదరాబాద్ లో జరగవా? పోలీస్ రైట్స్ జరగవా? ఇక్కడ పట్టుకోరా? అంటే ఇక్కడ ఏంటంటే ఒక మహిళా జాతిని అవమానించినట్టు. మహిళలు రగిలిపోతున్నారు. వాళ్ళు మాకు అప్పచెప్పండి, కేసులు కాదని చెప్పి అంటున్నారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి. ఏం సార్, మనం బుద్ధుడు నడిచిన నేల సార్ అది. ఆచార్య నాగార్జునుడు సంచరించిన ప్లేస్ సార్. మేము అదే యూనివర్సిటీలో చదువుకున్నాం సార్. దాని ముందు 23వ తీర్థంకరుడు పార్శ్వనాథ టెంపుల్ ఉంది సార్. అటువంటి పవిత్రమైన ప్లేస్లో వీళ్ళు అలా మాట్లాడుతుంటే ఎంతవరకు సమంజసం? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ యూనివర్సిటీ గురించే, ఆ నాగార్జున యూనివర్సిటీ ప్రదేశంలో ఒక 500-600 ఎకరాలు కట్టేస్తే రాజధాని అయిపోద్ది కదా అన్నారు. మరి ఆయన చేయొచ్చుగా. మరి ఆయన 3 రాజధానులు ఎందుకు? ఆయన అక్కడ చేయొచ్చు కదా. మరి నిజమే. ఇప్పుడు మంచి ఆడిటోరియాలు ఉన్నాయి. లోపల 496 ఎకరాలు ఏదో ఉంది. ఉన్నప్పుడు ఆ యొక్క బిల్డింగ్లు ఉపయోగించుకోవచ్చుగా. మీరు ఎందుకు చేయలే? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు సార్? సార్ ఏంటంటే సార్, ఎవరిని ఎవరు బెదిరించలేదు సార్. ప్రజాస్వామ్యవంతంగా ఈ గొంతును నొక్కే స్వేచ్ఛ వాయువుని నువ్వు మాట్లాడొద్దని బెదిరించే రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటాయి. ఇప్పుడు నేను అరెస్ట్ అన్నారనుకోండి, మీ యాజమాన్యం ఊరుకుని ఉంటుందా? లేకపోతే మాలాంటి శ్రేయోభిలాషులు మీ వెనకుంటాం కదా. మీరు ఆ లిస్టులో ఉన్నా ప్రశ్నించిన ప్రశ్న మేము ఉంటాం కదా. యాజ్ ఎ లామెన్గా నేను చెప్తున్నా, నేను ఉంది కదా, ఏ రోజు లిమిట్ దాటి నేను మాట్లాడను. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అంటాం. అంతే, ఖచ్చితంగా చేసిన తప్పుల్ని ప్రజల్లో ఉన్నది చెప్తే మన బాధ్యత. విమర్శించడం మన బాధ్యత తప్ప మన బాధ్యత కాదు. అంతే కదా, ప్రజల్లో ఉన్నదే కదా మనం చెప్పేది, బాధ్యత కాదు. కాబట్టి వాళ్ళు ఏదో అనుకున్నంత మాత్రాన ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు జరిగిన తప్పు, ఒక్కొక్కరు ఏం తప్పు చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కొమ్మినేని మాట్లాడిన దాన్ని ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతే కదా సార్. కృష్ణరాజు సపోర్ట్ చేసింది కొమ్మినేనే కదా. ఇప్పుడు కృష్ణరాజు ఎక్కడున్నాడు? బయట పరారులో ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారని బృందాలు ఎతుకుతున్నాయి. కాదు సార్, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, వైసీపీ మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యే అయినా కొన్నాళ్ళ పాటు పరారీలో ఉంటారు, తర్వాత పోలీసులు పట్టుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. సరే, అది రాజకీయ నాయకులు ఏమనుకుందాం. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, చట్టాన్ని సహకరించి తప్పు చేయకపోతే నేను చేయలేదు, నేను కామెంట్ చేస్తానంటే ఈ కారణాల వల్ల కామెంట్ చేశాను, ఇదే ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టి ఇదే ఎవిడెన్స్ పోలీసులు చెప్పి చూపించుకొని డైరెక్ట్గా ఉండొచ్చు కదా. ఎందుకు అంటే తప్పు చేశాను అంగీకరించడం కాదా పారిపోవటం అంటే? అంతే కదా. పారిపోతే తనేదో సత్యులుగా నిరూపించుకోవడానికి ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. ఆయన గతంలో కూడా కాపుల పట్ల దుర్భాషలు ఆడాడు. అది కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా ఆయన ఏదో పెద్ద అపరభగీతులు స్వయం ప్రకటిత విశ్లేషకుడు ఆయన. ఇప్పుడు ఎనాలిసిస్ నాగేశ్వరరావు ఉన్నారు, తెలకపల్లి రవి ఉన్నారు. నువ్వు విశ్లేషకుల్ని చాలా మందిని చూసి ఉంటావు, మేము విశ్లేషకులుగా ఉన్నాం. ఏ రోజైనా మా లిమిట్స్ మేము దాటి ఇప్పుడు మాట్లాడడం ఖచ్చితంగా సార్, నో డౌట్. ఏమంటారు? మామూలుగా కూడా సార్, జర్నలిస్ట్గా మేము కూడా ఇప్పుడు నాకు పాయింట్ తెలుసు, మీకు పాయింట్ తెలుసు, మీ నుంచి నేను ఇంకో పాయింట్ తీసుకుంటాను. అదే అలా ఉండాలి తప్ప. ప్రజాస్వామ్యం సార్, ఇది రాజకీయం కాదు. నేను వస్తే నీ ఎంత చూస్తా అంటానికి. ఇప్పుడు
ఇప్పుడు కార్తీక్ని ఏమన్నా చేస్తే మేమేమా సమాజం లేదా, నన్నను వదిలే వెటర్నిటీ లేదా, అదే చెప్తున్నా. అది తప్పండి. ప్రశ్నిస్తానే ఉంటారు ప్రజాస్వామ్యంలో. ప్రశ్నించినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పే ఇది మీకు ఉండాల. సమాధానం చెప్పే సబ్జెక్ట్ మీ దగ్గర లేదనుకోండి, ఇలా బెదిరింపులకు పాల్పడతారు అంతే. కాబట్టి కృష్ణరాజులు, కొమ్మినేన్లు అంటే ఇప్పుడు వయసుని పైకి తీసుకురావటానికి 70 ఏళ్ళ వయసులో అరెస్ట్ చేస్తారా అంటాన్ని, 50 ఏళ్ళ జర్నలిజం కెరీర్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటాన్ని ఎలా చూస్తారు? అది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో కూడా ఉంది. 70 సంవత్సరాల వయసులో ఆయన్ని చూసి, సార్ ఇన్నాళ్ళకి ఆయన పాపం పండింది అనుకోవాలా. ఆయన భాష, ఆయన వ్యంగ్యంగా మాట్లాడే తీరు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు దొరికాడు. చట్టానికి కావాల్సింది ఏంది? డాక్యుమెంటల్ ఎవిడెన్స్. యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, మాకు కావాల్సింది ఏంది, మా న్యాయవాదులకి న్యాయమూర్తులకు కావాల్సింది ఏంటంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్. పక్కాగా వీడియో రికార్డు దొరికింది. ఆయన విమర్శించినప్పుడు, వేషల్ రాజధాని అన్నప్పుడు ఆయన ఏకైకలో పక్కపక్కలో సమాజం చూడలేదా? ఆయన ఏమన్నాడో నిజమే టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిందని నువ్వు అనలేదా? ఇవన్నీ సపోర్ట్ చేసినట్టే కదా. అంతే కదా. కాబట్టి మీరేదో తప్పించుకోవాలన్న మాత్రాన, మీరేదో క్షమాపణ కోరినంత మాత్రాన చట్టాలు ఊరుకోవు. ఆ సమాజం గాయపడిన హృదయాలు తట్టుకోలేవు మహిళా జాతి. మహిళలు సార్, స్వామి వివేకానంద ఏమన్నాడు సార్, మహాత్మా గాంధీ ఏమన్నారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఎప్పుడైతే ఒంటరిగా నడిచి వెళ్ళగలదో అదే నిజమైన స్వాతంత్రం అన్నాడు. అవును, ఆడదానికి మనం ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. సనాతన సంప్రదాయం, గౌరవం, స్త్రీమూర్తికి మన ఇది భరతమాతకు మనం ఇచ్చే గౌరవం. అంటే దేశాన్ని భర్తమాతతో పోలిసినప్పుడు మన రాష్ట్రాన్ని తెలుగు తల్లి అంటాం. అంతే. ఇటువంటి దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలి సార్ మనం? అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.